వెల్కమ్ టు స్టూడియో 1 న్యూస్. ముఖ్యమంత్రి చంద్రబాబు పై నమోదైన కేసు క్లోజ్ అయింది. ఫైబర్ నెట్ లో అక్రమాలు జరిగాయి అంటూ జగన్ హయాంలో చంద్రబాబు పైన సిఐడి కేసు నమోదు చేసింది. అయితే ఈ కేసులో ఎలాంటి అక్రమాలు జరగలేదని సిఐడి నిర్ధారించింది. అప్పట్లో ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేసిన నాటి ఫైబర్ నెట్ ఎండి మధుసూదన్ రెడ్డి ఇప్పుడు ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో కేసు క్లోజ్ చేసేందుకు అంగీకారం తెలిపారు. దీంతో కేసు మూసివేతకు కోర్టులో అంగీకారం జరిగింది. వైసీపీ హయాంలో ఫైబర్ నెట్ లో అక్రమాలు జరిగాయని 2014-2019 మధ్య కాలంలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో టెరాసాఫ్ట్ సంస్థకు అయోచితంగా 321 కోట్ల లబ్ధిని చేకూర్చారంటూ సిఐడికి 2021 సెప్టెంబర్ 11న నాటి ఫైబర్ నెట్ ఎండి మధుసూదన్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ కేసు పెట్టిన 2 ఏళ్ల తర్వాత 2023 అక్టోబర్ 11న చంద్రబాబు పేరును చేర్చారు. అయితే భారత్ నెట్ పథకం కింద కేంద్రం నుంచి విడుదలైన 3840 కోట్ల రూపాయలలో 321 కోట్లు టెరాసాఫ్ట్ కు బదిలించినట్లు సిఐడి నిర్ధారించలేకపోయింది. సార్వత్రిక ఎన్నికలు ముగిసి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఫైబర్ నెట్ కేసులో అక్రమాలు జరగలేదని, ఆర్థిక అక్రమాలు లేవంటూ సిఐడి ధృవీకరించింది. దీనికి సంబంధించి తాజాగా నివేదిక సమర్పించింది. ఫైబర్ నెట్ లో అక్రమాలేవీ చోటు చేసుకోలేదని, సంస్థకు ఎలాంటి ఆర్థిక నష్టం జరగలేదని సిఐడి నివేదికలో తెలిపింది. ఈ నివేదికతో తాము పూర్తిగా ఏకీభవిస్తున్నామని అప్పట్లో ఫిర్యాదు చేసిన ఫైబర్ నెట్ పూర్వ మేనేజింగ్ డైరెక్టర్ మధుసూదన్ రెడ్డి, ప్రస్తుత మేనేజింగ్ డైరెక్టర్ గీతాంజలి శర్మ విజయవాడలోని ఏసీబీ కోర్టుకు లిఖిత పూర్వకంగా తెలియజేశారు. వీరు ఏసీపీ కోర్టుకు హాజరయ్యారు. ఇప్పుడు కేసును క్లోజ్ చేసేందుకు అభ్యంతరం లేదని చెప్పారు. అక్రమాలు జరగలేదన్న సిఐడి నివేదికతో పూర్తిగా ఏకీభవించారు. కేసును మూసేస్తున్నట్లు రాతపూర్వకంగా తెలియచేయడంతో పాటుగా మౌలికంగాను స్పష్టం చేశారు. దీంతో ఈ కేసు నాడు అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం రాజకీయ దురుద్దేశంతోనే నమోదు చేసినట్లు స్పష్టమవుతోందని కూటమి నేతలు చెబుతున్నారు.